अंदर साहब आ जाइए सर। नमस्ते सर। नमस्ते गुरु सर। महिंद्रा ఆథరైజ్ సర్వీస్ సెకండ్ అంటే కమిటబుల్స్ అండి మహీంద్రా కస్టమర్ కేర్ అది వీళ్ళు సేల్స్ కూడా చేయాలి త్రూ డీలర్ సపోర్ట్ బుకింగ్ మన ఫార్చ్యూన్ డీలర్ హైదరాబాద్ ఉన్నారు ఇంకోటి శ్రీనివాస వరంగల్ ట్రక్స్ అండ్ బసెస్ ట్రక్స్ అండ్ బసెస్ ఓకే भाई इधर देखो కొంచెం స్టార్టింగ్ हमारा मंडल प्रेसिडेंट है लैंडलॉर्ड అన్న ఇటు చూడన్నా ఓపెన్ నిలబడదు ఈ ప్రారంభోత్సవానికి భూపతి రెడ్డి గారు ఎమ్మెల్యే గారు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. మా కంపెనీ నుంచి మా ఏరియా సర్వీస్ మేనేజర్ సంజీవ్ కుమార్ గారు కూడా అలంకరించిన పెద్దవాళ్ళకి పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు సార్. ఈ సంస్థ మహీంద్రా ట్రక్స్ అండ్ బస్సెస్ ఒక సంస్థ, అందరికీ అవగతమైన సంస్థనే. దీంట్లో మనకి 3.5 టన్నుల నుంచి 55 టన్నుల వరకు కమర్షియల్ వెహికల్స్ వాహనాలు మన దగ్గర ఉత్పత్తి అయ్యి సేల్స్, సర్వీసు, స్పేర్ పార్ట్స్ ఒక సపోర్ట్ మనకి మార్కెట్లో ఉన్నది. ఇప్పుడు ఈ పర్టికులర్గా ఈ నిజామాబాద్ బీచ్పల్లి అనే ప్రాంతంలో మనకి ఈ సర్వీస్ సెంటర్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏమి అంటే హైదరాబాద్, ఆదిలాబాద్ మధ్యలో కస్టమర్స్కి సర్వీస్ సపోర్టు పెంచడానికి, ఇంకా మెరుగ్గా మీకు సర్వీస్ అందడానికి, నైట్ టైంలో బ్రేక్ డౌన్ సర్వీస్ సపోర్ట్ ఇవ్వడానికి, మహీంద్రా ట్రక్స్ అండ్ బస్కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ సర్వీసెస్ మీకు ఎప్పుడు కూడా కస్టమర్కి అందడానికి కోసము మేము రీసెంట్గా ఈ యొక్క సంస్థని ఇక్కడ అప్రూవ్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఈ సంస్థ ఈ యొక్క సర్వీస్ సెంటర్ వలన కస్టమర్స్కి ఇంకా మెరుగ్గా సపోర్ట్ అందాలని ఆశిస్తున్నాము. ఈ సందర్భంగా మాట్లాడాలని కోరుతున్నాను.
సార్ మన నిజామాబాద్ నుంచి మన సార్ వచ్చారు. సార్ వచ్చినందుకు మనకు చాలా ధన్యవాదాలు చెప్తున్నాను యాక్చువల్గా. ఎందుకంటే ఇంత బిజీ షెడ్యూల్లో మా కోసం ఇచ్చించినందుకు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే ఎక్కువ చూస్తుంటాం, వస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి రారు. కానీ మీరు ఏంటంటే మాకు టైం ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే మనం మెయిన్లీ ఆల్రెడీ మా సీఎం ఆల్రెడీ చెప్పారు మురళి, దీనికి ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదైనా సరే మనం బండి కొంటాం, సర్వీస్ లేకపోతే ఏమవుతుంది, అసలు బండి ఇంకా సేల్ కాదు. ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే సేల్స్ ఉండాలి, సర్వీస్ ఉండాలి. ఉంటేనే మన బండిని సేల్ చేయగలుగుతాం ఫస్ట్. అందువల్ల ఇప్పుడు మనకి హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు మధ్యలో నెట్వర్క్ మహీంద్రాకి సర్వీస్ లేదు. కస్టమర్స్ చాలామంది చెప్తున్నారు సార్ ఇక్కడ నుంచి 300 కిలోమీటర్స్ అవుతుంది మహారాష్ట్ర. బండికి ఒక గంట కానీ ఏంటంటే వాళ్ళ గంటకి బిజినెస్ పాయింట్ లెక్క. ఇప్పుడు మన కార్లు అనుకోండి, ఈ కార్ కాబట్టి ఇంకో కారు. బట్ కమర్షియల్ వెహికల్ ఏంటంటే బండి ఆగిందంటే కంపల్సరీగా బండి మనం విత్ 1 అవర్ కానీ 2 అవర్స్లో కానీ మనం రిపేర్ చేసి బండి రెస్పెక్ట్ చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళ బిజినెస్ అంతా రాదు. అందువల్ల మేము చూసామాట ఎందుకు ఇంత ఉన్నది. అప్పుడు ఆలోచించిన తర్వాత మన దీంతో పాటు ఆయన ఆదిలాబాద్ ఆల్రెడీ వర్క్ షాప్ ఉంది, నేను ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మనం ఎప్పుడు కూడా బ్రాంచ్ లాగా ఓపెన్ చేస్తే మనకి కొంచెం సపోర్ట్ ఎక్కువ అవుతుంది, కస్టమర్ సపోర్ట్ కూడా బాగుంటుంది. కొంచెం రోడ్ మీద కనబడి బండి అయినా సరే మనం ఇమీడియట్గా సర్వీస్ ఇవ్వగలిగి ఆ ఉద్దేశంతోనే మనం ఇక్కడ ఆథరైజ్ సర్వీస్ సెంటర్ని ఓపెన్ చేసాం సార్. మీ అందరూ వచ్చినందుకు తర్వాత మన సహోదరులందరూ వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ అంత టైం తీసుకుని వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. సార్ మీరు కొంచెం అమాన్ మహేంద్ర సర్వీస్ సెంటర్ మన సిద్ధపల్లి జిల్లాలోని డిచ్పల్లి మండలంలో ప్రారంభించుకోవడం చాలా సంతోషం. దీనికి వచ్చినటువంటి మహీంద్రా కంపెనీ వాళ్ళ ఆఫీషియల్స్, మన మార్కెటింగ్, మన సర్వీస్ మేనేజర్ గారు, నాతో పాటు వచ్చినటువంటి మన కాంగ్రెస్ పార్టీ గంగాధర్ గారికి, మనోహర్ గారికి, గారు, శ్రీను గారికి, ధర్మ గారికి, వాసు, నరసయ్య గారికి, సాధుల గారికి, చాలామంది ఉన్నారు. అందరు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, నిజంగా గుడ్ ప్లేస్ అంటే నేషనల్ హైవే కట్టాల్సి సెంటర్ ఆఫ్ హైదరాబాద్. సో స్ట్రాటజికల్లీ వెరీ గుడ్ ప్లేస్ సెలెక్టెడ్. మళ్ళీ ఇక్కడ కూడా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ట్రైన్ కానీ ఐ మీన్ అంటే రోడ్ బాగుంది కాబట్టి గుడ్ ఐడియా టు హ్యావ్ ఐ మీన్ సర్వీస్ సెంటర్. ఇక్కడ ఏంటంటే మెయిన్లీ వీళ్ళు చెప్పేది ఏంటంటే 3.5 tons నుండి 50 టన్నుల వరకు కావాల్సినటువంటి ట్రక్కులకు అన్నట్టు కావాల్సిన స్పేర్ పార్ట్స్ కానీ, అదేవిధంగా ఇక్కడ సర్వీస్ కానీ ఇక్కడ దొరుకుతుంది మనకు. ఇక రాను ఇంకా బిజినెస్ డెవలప్ అయిన తర్వాత ఇక్కడ సేల్స్ కూడా పెడతామని అనుకున్నాను. సో ఇది చాలా సంతోషం మా కాన్సెప్ట్లో ఈ సెంటర్ రావడము. ఎందుకంటే మా అందరు కూడా నిజామాబాద్లో అందరూ కూడా చాలామంది మహీంద్రా కస్టమర్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ ఇండియనైజ్డ్ వన్ ఆఫ్ ద ప్లేస్ టాటా మోటార్స్ కానీ తర్వాత ముందే. సో డెఫినెట్గా మేము ఒకటే నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఐ నో దట్ దే నీడ్ ట్రైనింగ్, బట్ వాట్ ఎవర్ ద ఎంప్లాయ్మెంట్ గివ్ ఇయర్ మా లోకల్ వాళ్ళకి నాట్ టోటలీ టెక్నికల్ పర్సన్, బట్ కొంచెం నేను ఇప్పుడు వచ్చా కదా స్కిల్ పర్పస్ ఉంటే కూడా వాళ్ళకి ఇస్తే ఇక మీకు కూడా ఈజీ అవుతుంది. తర్వాత మై సైడ్ ఐ హ్యావ్ ఎ ఫ్యూ ప్రాబ్లమ్స్ the government of Telangana and my state సో ఫ్యూ వర్డ్స్ వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు. తప్పకుండా మీరు ఇక్కడ ఈ ఏదైతే సర్వీస్ సెంటర్ ఉందో చాలా గ్రాండ్ సర్వీస్ అవుతుంది. ఇంకా ఇక్కడ మామూలుగా షోరూమ్ కూడా అవుతుందని ఆల్ ద బెస్ట్ యూ వన్స్ అగైన్. ఆదిత్య